ఆ కాంతిని ఎంత బాగా చూస్తారో దానివల్ల ఏమవుతుంది, పోయిన తర్వాత వచ్చేది ఏమిటి అని అంటే మనలో ఒక లోపం ఉందని తెలుస్తుంది. ఆ లోపం పేరేంటి అర్థం. అందుకే మనం ఏం చెప్తామంటే అమ్మవారి ఉపాసకులకు కోపం ఎక్కువండి అంటారు. కోపం ఎవరికి, అమ్మవారికా వీళ్ళకా కదా. ఎందుకంటే ఫస్టే చెప్పాం కదా, శ్రీ విద్యాం శాంతమూర్తి అంటే అమ్మ ఎలా ఉంటుంది, ఎప్పుడు శాంతంగా ఉంటుంది. ఆ శాంతమూర్తిని చూడాలంటే మనం ఎలా ఉండాలి, అంతే శాంతంగా ఉండాలి. కాబట్టి మనలో ఉన్న దృష్టి లోపం పోయి మనకి పరిస్థితిని అర్థం చేసుకునే స్థితికి మనం వెళ్ళాలి. అంటే ప్రతి దాన్ని, ప్రకృతి మొత్తాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతూ ఇక్కడ 60 లైన్ల వరకు చేస్తామమ్మా. అదేంటి అంటే పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ. ఏమో కళ్ళు మూసుకుని పాదాల దగ్గర నుంచి ఒక కాంతి వస్తున్నట్టు చూడండి. ఎక్కడికంటే మీ చెయ్యి ఎక్కడ ఉందో మూలాధార చక్రం వరకు ఇక్కడే మనకి శక్తి అన్నది వస్తుంది. ఈ శక్తి ఎంత బాగా వస్తుందో అంత బాగా మనలో ఉన్న దృష్టి లోపం అన్నది పోతుంది. ఆ దృష్టి లోపం ఎంత బాగా పోతుందో మనం ప్రకృతి మొత్తాన్ని అంత అందంగా అర్థం చేసుకోగలుగుతాం. ప్రకృతి అంటే ఎవరు, మళ్ళీ వీళ్ళందరే ఒక్కొక్కళ్ళే అర్థం చేసుకోవడం అర్థం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకుని తర్వాత అందరినీ అర్థం చేసుకునే స్థితి అన్నది ఈ 60 లైన్లో మనం నేర్చుకుంటాము. అరుణాం కరుణాం కరంగితాక్షి పుష్పబాణచాపాం అణిమాధి విరామృతాం మయూరహం చూరవిభావలేఖయానీతాం శ్రీమాతా శ్రీ మహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ పురువిద్రమణి శ్రేణి కనత్రుతిరమండిత అష్టమి చైభూత నవవిద్రమబింబశ్రీ నరకారిరథనచ్చల శుద్ధ విద్యాంకులాకార దృశ్యా చుబుకశ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణిస్మృతి ఫణస్తని నాభ్యానవాల రోమాళి లతా ఫలకుచద్వయీ లక్షరోమ లతాధారత సమున్నేయ సమజ్జమ స్తనభారవళం మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుండ వస్త్రభాస్వత్కటీపటి రత్నకింకిణికారణ్య రసనాథామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్య మార్కవూరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూండా భజంతిక గూఢగోప కూర్మపుష్ట జయశ్ను ప్రపదాన్విత నకలీదితి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల ఫలావన్య సేవరీ సర్వారుణ అనవద్భామి సర్వాభరణభూషిత శుభకామేశ్వరాకస్త శివ స్వాధీనవల్లభ సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థి దేవరిషేకణ సంగాత సూర్యమానాత్మ వైభవ బండారూఢ మంత్రిణీ కరిసేవిత గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాణిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్విన్న విఘ్న యంత్ర ప్రహర్షిత బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాఘ్రి నిర్భద్రాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్భగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ హరనేత్రాది సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక శక్తి కూటైక తాపన్న కటమూల కూటత్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేతకాలిని కులాంగన కులాంతస్థ కౌలిని కులయోనిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధార
నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుధిక విష్ణుకి దిశతంతుతనీయసిగమ్య భవారణ్యదాయిని భక్తి ప్రియా భక్తి సుమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్య నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంత నిష్కామా నిరుపక్ష బుద్ధా నిత్య శుద్ధా నిరవధ్యా నిరాగారాగమదని నిర్మదా మదనాశిని నిరహంకారా నిర్మోహా మోహనాశిని నిర్మమా మమతా హంత్రి నిష్పాపా పాపనాశిని నిష్క్రోధా క్రోధ సమని నిర్వికల్ప నిరాబాధ నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమదని నిష్క్రియా నిష్పర మంగళా సద్గతి ప్రదా సర్వే